రాత్రి నవరాత్రులు ఎందుకు చేస్తారు అని గణేశునికి అమ్మవారు వివరిస్తారన్నమాట. అంటే ఈ 9 రోజులు ఏమిటి అనేది, కార్తికేయుడు గణేశుడు ఇద్దరు కలిసి అమ్మవారిని 9 రోజులు మాల ధరిస్తారు. ధరించి మొదట ఏంటి, 1వ రోజు ఏంటి, 2వ రోజు ఏంటి, 3వ రోజు ఏంటి, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు, 10వ రోజు అంటే అన్నీ చూస్తారనమాట. అంటే 10వ రోజు విజయదశమి. ఆ రోజు విజయదశమి రోజు అర్జునుడు తన ఆయుధాలన్నిటినీ, అంటే దీక్ష చేసినాకనే ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టు పైనుంచి తీసుకొని వాటితోటి వెళ్ళి యుద్ధంకి సంసిద్ధమవుతాడనమాట. అట్లనే గణేశుడు కార్తికేయుడు కూడా వాళ్ళిద్దరు కూడా నేర్చుకుంటారన్నీ అమ్మ దగ్గర. ప్రథమం శైలపుత్రి అంటే 1వ రోజు శైలపుత్రి ఎవరు? సోమవారం. అంటే తెల్లని వస్త్రాలు ధరించి, సోమవారం తెల్లని వస్త్రములు ధరించి, సోమ అంటే ఏంటిది? బిలాంగ్స్ టు చంద్రుడు. చంద్రునికి ఏమి ఇష్టం? చల్లగా ఉండడము, ముత్యాలు ఇష్టము, ఆయనకు ఆరోగ్యం, ఆయనను పూజిస్తే ఆరోగ్యము, మళ్ళీ చల్లని వెన్నెల లాంటి జీవితము ఇస్తాడనమాట. మరి రెండవది ద్వితీయం బ్రహ్మచారిణి అంటే మంగళవారం ఎవరు? భౌముడు. ఓం భౌమాయ నమః. భౌముడు కూడా ఎవరు? శివుడికి కుమారుడు. భూమి మీద అంటే అమ్మవారు సతీదేవి రూపంలో ఉన్నప్పుడు, తను చనిపోయేటప్పుడు శివుడికి చెమటలు వస్తాయి ఆమెను తలుచుకున్నప్పుడు. ఆ భౌముడు అప్పుడు ఆ చెమట బిందువు రూపంలో నుంచి భూమి పైన పడి భూమిపుత్రుడు అవుతాడు. భూమి భరించలేక అతన్ని శివుడి దగ్గరికి వెళ్ళి మరి ఏం చేయాలంటే, శివుడు అంటాడు, పెంచుకో, నువ్వు నీకు నా వలన కలిగిన కుమారుడు అంటే భౌమాయ నమః అని పెంచుతుంది. పెద్దగా అయిన తర్వాత నా తండ్రి ఎవరు, ఏమిటి అని అన్నీ అడుగుతాడు. నాకు చెప్పు అని బాధ పెడితే, శివుడే సాక్షాత్తు నీ తండ్రి, వెళ్ళి శివుణ్ణి కలువు, అన్నీ నీకు దొరుకుతాయి అంటే, శివుణ్ణి కలవడానికని వస్తే నందీశ్వరుడు అంటే ఆ రోజు గణేశునికి పుట్టినరోజు అవుతుంటుంది. కార్తికేయునికి, గణేశునికి అంత పెద్ద పండుగ రోజు అనమాట. నందీశ్వరుడు ఏం చేస్తాడు? నువ్వు కుమారుడుగా అని కొట్లాడి పంపించేస్తాడు. ఆ విషయం గణేశునికి చెప్తాడు. అప్పుడు గణేశుడు మళ్ళీ ఆయనను కలుసుకొని తప్పు అయింది, తప్పు జరిగిపోయింది మా నందీశ్వరుడితోటి, నువ్వు నా సోదరుడివే, శివుని కుమారుడివే, నాకు తర్వాత తెలిసింది అని మనోనేత్రంతో చూసి గణేశుడు అందరినీ అంటే సావధానపరిచి సామరస్యంగా మాట్లాడతాడనమాట గణేశుడు, కోపం లేకుండా. అది శివుడి ద్వారానే నేర్చుకుంటాడు అది. ఇంకప్పుడు శివుడి దగ్గరికి తీసుకెళ్ళి, శివుడు అప్పుడు అబ్బా నా కుమారుడిని తీసుకొచ్చావు గణేష అంటే, అమ్మవారు కూడా నా కుమారుడు ఎక్కడ పుత్రులు ఉన్నారో చెప్పు తండ్రి అంటుంది. అంటే లేదు అనేసి, అంటే అలా అంటే ఈ ప్రపంచం అంతటా మనకు పుత్రులు పుత్రికలే, మనమే తల్లిదండ్రులము. స్త్రీ పురుషులు ఎప్పుడు ప్రపంచానికి తల్లిదండ్రులతో సమానము అన్నట్టుగా ఈ జ్ఞానాన్ని, అంటే ఈ యొక్క నవరాత్రులలో పూజ చేసేవారికి ఈ జ్ఞానం సంభవిస్తుంది, ఈ జ్ఞానం దొరుకుతుంది. స్త్రీ పురుషులు అంటే ఎవరు? ప్రపంచానికి విశ్వనాథుడు, విశ్వమాత. మరి అలాంటప్పుడు అందరు మన పుత్రులే కదా, మన పుత్రికలే కదా, మనకు తేడా ఎందుకు? భూమికి పుట్టినాడు అని భూమిని చులకనగా చూడదు పార్వతీదేవి. నా భర్త వలన ఆమెకి జన్మించినాడు, ఆమె టేకప్ చేసింది, ఆమె తీసుకునింది.
అని ఆమెకు గౌరవించి భౌముడు అంటే మంగళుణ్ణి మంగళప్రదంగా అతనికి కుజగ్రహాన్ని ఇచ్చేసి అంగారక గ్రహం మొత్తం ఏలుకొమ్మని చెప్తారు. సోముడెవరు? చంద్రుడు, చంద్రగ్రహం. చంద్రుడు కూడా ఒక గ్రహం. అంటే 9 నవరాత్రులలో ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రహం అన్నమాట. ఆ గ్రహాలన్నిటికీ పూజ చేసినట్టు అన్నమాట. ఈ 9 రాత్రులు నవరాత్రులు ఎవరైతే చేస్తారో వాళ్ళకు చాలా జ్ఞానం లభిస్తుంది. మరి భౌముడు ఎవరు? భౌముడు ఎవరికి పుట్టాడు? భౌముని చులకనగా చూడొద్దు. భౌముడే కాదు, ప్రపంచమంతా మన పిల్లలే, మన తల్లిదండ్రులే, మన వంశమే, మన మనుషులే, మన ప్రపంచమే మనది అన్నట్టుగా ఒక జ్ఞానాన్ని కలిగిస్తుంది ఈ యొక్క చరిత్ర. మరి మూడవది బుధుడు, నాలుగవది గురువు అంటే బృహస్పతి, ఐదవది శుక్రుడు, ఆరవది శనీశ్వరుడు, ఆరవది శనీశ్వరుడు అంటే సోమ మంగళ బుధ బేస్త శుక్ర 5, 6 శని, 7 మళ్ళీ ఆదివారం. అంటే సన్ సూర్యుడు, చంద్రుడు, మంగళుడు, బుధు అంటే మంగళుడు అంటే భౌముడు, కుజుడు అన్నమాట ఆయన. అలా వీళ్ళందరి గురించి వీళ్ళందరి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతామని చెప్పేసి దీని యొక్క అర్థం అన్నమాట. అందువల్ల ఈ మాలను ధరించి అమ్మవారికి దగ్గరయ్యి అమ్మవారి నుంచి ఇదంతా నేను నేర్చుకున్నాను, ఇది మీకు చెప్తున్నాను. ధన్యవాదములు. శ్రీవాణి ప్రవచనాలు అందరూ వింటూనే ఉండండి, వినండి. ఇంకా గ్రహాల గురించి తెలుపుకుందాము. రేపెవరు, ఎల్లుండెవరు? ఈరోజు శైలపుత్రి తెల్లని వస్త్రములు ధరించి పెరుగన్నాన్ని నివేదన చేసి చల్లగా వెన్నెలలాగా మనస్తత్వం పెట్టుకొని వెన్నెల కురిపిస్తే ఎంత బాగుంటుంది. వెన్నెల మహిమలు వినుటయే కానీ అనుభవించినే నెరుగనయా అని అంటూ వెనకట ఒక పాట ఉంది. అంత బాగుంటాయి అన్నమాట వెన్నెల అంటే. వెన్నెల రాత్రులు, వెన్నెల మహిమలు, వెన్నెల గురించి ప్రతి కవి వర్ణించాడు. ఏదో ఒక పాటలో వెన్నెల గురించి తెలుసుకున్నాం. అంటే చంద్రుడు వెదజల్లే ఆ వెన్నెల యొక్క గొప్పతనం, ఆ మహిమలు మనకు తెలియదు. ఆ మహిమలు వినుటయే కానీ అనుభవించి మనము ఎరగలేము. ఇంతవరకు తెలియదు మనకు వెన్నెల మహిమలు ఏంటేంటి అనేటి. నేను ఒకరోజు అర్ధరాత్రి సోమవారం రోజు, ఆ రోజు చంద్రుడు పౌర్ణమి వచ్చింది, వెళ్ళి పైన కూర్చొని ఆ పాటను చూస్తున్నా. పాట పాడదామని వెన్నెల వైపు చూస్తూ చంద్రుడిని చూస్తూ మేఘాలలో ఉన్నటువంటి అంటూ అప్పుడు ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవంటూ పాట పాడుతూ వెన్నెల మహిమలు వినుటయే కానీ అనుభవించి నేను ఎరగను అంటూ ఇవన్నీ పాడుకుంటుంటే అసలు చందమామ ఎంత చల్లగా ఒక మంచి రూపంలో నాకు దర్శనమిచ్చి వెలుగులు చిమ్ముతూ ఆ మేఘాలన్నీ కూడా దైవశక్తితో కూడుకొని ఉన్నట్టుగా నా యొక్క ముఖారవిందము ఒక చక్కని ఆకృతి దాల్చి ఆ చంద్రుని వెలుగులో ఫోటో దించుకుంటే ఎంత బాగొచ్చింది. అది ఒక స్టార్ మేకర్లో చూసుకున్నాను అన్నమాట. అసలు నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత చక్కగా ఉంటుందా అని. ఒక మహిమ నేను ఆ రోజు పొందిన అనుభూతి వెన్నెల మహిమలు ఇంతవరకు నేను చెప్పలేనమాట. అంత మంచి ఏ సినిమాలో కూడా జరిగి ఉండదేమో అలాంటిది. అంత చక్కని మహిమలు కలిగిన వాడు చంద్రుడు. ఇవి నేను నిజంగా అనుభవించి చెప్తున్నా మీకు. సోమవారం రోజు పౌర్ణమి వస్తే కనుక పైనకి వెళ్ళి అర్ధరాత్రి ఆయనకి ధ్యానం చేయండి, చంద్రుని అనుగ్రహం పొందండి. ఏం జరుగుతాయో మైరాకిల్స్ తెలుసుకోండి. అదే ఈ నవరాత్రిలో చంద్రుడిని పూజించడం అన్నమాట. శైలపుత్రి
శ్రీవాణిని పూజిస్తే గ్రహానికి మనము దగ్గరగా అవుతాము. వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ధన్యవాదములు. శ్రీవాణి ప్రవచనములు.